నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీకి స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో నాడీ ప్రకారం శుక్రుడు వివిధ రాశుల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ నాడీ జ్యోతిష్యంలో లగ్నంతో పని లేదు, మనకు భావాలతో పని లేదు, నీచ ఉచ్చ ఇవన్నీ పని లేదు. కాబట్టి అలా కాకోకుండా ఏ భావంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది మాత్రం చూద్దాం. కాబట్టి ఇది చాలా సులభంగా ఉంటుంది, మీకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు పరాశరకు కూడా దీన్ని అన్వయించవచ్చు. గ్రహాలు చూస్తానే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రాశిలో ఈ ఫలితాలు ఉంటాయని తెలిసిపోతుంది. దాదాపు మీకు పరాశర మాదిరి ఇది కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాగ మనము ఈ నాడీ జ్యోతిషం ద్వారా అతి సులభంగా ఫలితాలు చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి మనకు. ఇప్పుడు ఒక్కొక్క రాశిలో ఈ శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. శుక్రుడు మేషరాశిలో ఉంటాడు అనుకోండి. ఇక్కడ మనకు అది ఎన్నో స్థానము, ఆ లగ్నానికి పాప శుభుడ సంబంధం లేదు, అవన్నీ ఆలోచించక్కర్లేదు. శుక్రుడు మేషరాశిలో ఉంటే అప్పుడు ఎలా ఫలితాలు వస్తాయి అంటే, జాతకుని భార్య చాలా మంచి కుటుంబం నుండి వచ్చినదై ఉంటుంది అని చెప్పచ్చు. ఈమె ఒక మోస్తరుగా అంటే ఒక మీడియం ఎత్తు ఉండొచ్చు. ఈమె ముఖము త్రికోణాకారంలో ఉంటుంది అని చెప్తారు నాడిలో, మనకు అలా ఉండొచ్చు. తర్వాత ఈమె చాలా ధైర్యవంతురాలు. వివాహం తర్వాత ఈమెకు సొంత ఇల్లు ఏర్పడుతుంది. వివాహం తర్వాత ఆమె పేరుతో సొంత ఇల్లు ఏర్పడుతుంది. సాంకేతిక రంగంలో బాగా సంపాదించే అవకాశం ఉంటుంది జాతకుడు. మరియు ప్రభుత్వంతో సంబంధాలు కూడా ఉంటాయి ఈ జాతకునికి. ఈ జాతకునికి ఎటువంటి ప్రయత్నం చేయకోకుండా సులభంగా ధనరాబడి ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం. అది నేచురల్ జాతకుని రెండో భావం, సొంత రాశి కదా. ఇక్కడ ఎలా ఉంటాయి? ఈ జాతకునికి ఆర్థిక లావాదేవీలు, అకౌంట్లు మరియు వ్యాపారం ద్వారా ధనలాభం ఉంటుంది అని చెప్పచ్చు. ఇతని సోదరీమణులు అంటే చెల్లెళ్ళు జీవితంలో వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇతని భార్య కూడా మీడియం ఎత్తు ఉండొచ్చు, మధ్య రకం ఎత్తు, మంచి ముఖ వర్చస్సు కలిగి ఉండొచ్చు, చాలా తెలివైన వ్యక్తిగా ఉండొచ్చు. ఇతని సోదరిమణులు కానీ అత్తగారు కానీ ఇతని ఇంటికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల ముందు వారి గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు, మేము గొప్ప అని. ఇలా ఉంటుంది. శుక్రుడు ఒకవేళ మిథున రాశిలో ఉంటే ఈ జాతకుడు వ్యాపారం ద్వారా కానీ బాగా ధనం సంపాదిస్తాడు. ఇతని భార్య బాగా తెలివైన వ్యక్తి మరియు ఈమెకు మానసిక సంతోషం అంటే ఇష్టం. ఈమె తన భర్త, సంతానం పట్ల ప్రేమ అనురాగాలు బాగా కలిగి ఉంటుంది. జాతకుని సోదరీమణులు మరియు కుమార్తెలు మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సుకుమారంగా ఉంటుంది. ఇది మిథున రాశిలో శుక్రుడు ఉంటే చెప్పేది. తర్వాత శుక్రుడు కర్కాటక రాశిలోకి వస్తే అక్కడ ఉంటే జాతకుడు జీవితంలో కళలు, ద్రవ పదార్థాలకు సంబంధించి మరియు ప్రయాణాల ద్వారా ధనాదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు.
చెప్పాలంటే జాతకుడు చాలా ప్రయాణాలు చేస్తాడు జీవితంలో. ఆ ప్రయాణాల ద్వారా ధన రాబడి కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు మనం. ఈ జాతకుడు వాళ్ళ చుట్టాల్లో కాకుండా బయటి సంబంధాన్ని చేసుకునే అవకాశం ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుంది, భార్య. కొన్ని సందర్భాలలో మాత్రం ఆమె భావాలకు, జాతకుని భావాలకు విరుద్ధంగా ఉంటాయి. పరస్పర విరుద్ధ భావాలు కలిగి ఉంటారు అని చెప్పచ్చు మనం. ఈమె అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత కొంత చెడ్డ పేరు కూడా సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. జాతకుని సోదరిమణులు మరియు కుమార్తెలు జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని జాతకుడు బాగా డబ్బు సంపాదించినప్పటికీ చాలా వినయ విధేయతలతో కూడి ఉంటాడు. అయితే దాంపత్య జీవితంలో జాతకునికి అంత సంతోషం ఉండకపోవచ్చు. అయితే ఈ జాతకుడు వివాహేతర సంబంధాల ద్వారా సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుందని కూడా చెప్పచ్చు మనం. శుక్రుడు సింహరాశిలో ఉంటే ఈ జాతకుడు గొప్ప గొప్ప వ్యక్తులతో స్నేహాలు కలిగి ఉంటాడు. వారి దాతృత్వం ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా కానీ వారి సహకారం వలన, వారి సహాయం వలన కానీ జాతకుడు బాగా ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు మనం. ఇతని భార్య ఒక మంచి పేరు ప్రఖ్యాతుల గల కుటుంబం నుండి వచ్చినదై ఉంటుంది. అంటే గొప్ప కుటుంబం నుండి వచ్చింది. ఆమె నిబంధనలను నిర్దిష్టంగా పాటించే వ్యక్తిగా ఉంటుంది. ఈమె కొంత అహంభావం ఉంటుంది, అంటే ఈగో కూడా ఉండొచ్చు ఆమెకు. మరియు మంచి బంగారు నగలను కలిగి ఉంటుంది. ఇతని సోదరీమణులు కూడా అదే విధమైన మనస్తత్వాన్ని, భార్య మనస్తత్వాన్నే కలిగి ఉండొచ్చు. కానీ సోదరీమణులు గౌరవమైన కుటుంబంలో వివాహం చేసుకుంటారు అని చెప్పచ్చు మనం. తర్వాత శుక్రుడు కన్యా రాశిలో ఉంటే జాతకుని సోదరీమణులు జీవితంలో చెడ్డ పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. వారికి జీవితంలో చాలా అవరోధాలు, కష్టాలు ఎన్నో అధిగమించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పచ్చు. వారు మంచి సంభాషణ, చాతుర్యం కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇతని భార్య కొంత అధికంగా మాట్లాడే మనస్తత్వం ఉండొచ్చు అని చెప్పచ్చు. జనాలు దూషించదగిన వ్యక్తిగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు మనం. చాలా సందర్భాలలో జాతకుడు తన భార్యను అంత నమ్మడనమాట. ఇతని భార్య ఒక మిడిల్ హైట్ ఉండొచ్చు, మధ్య రకం ఎత్తు అంటాం, అలా ఉండొచ్చు. మరి పొట్టిగా అయితే ఉండదు, మీడియం అంత అనుకోండి, అలా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంటుంది. ఈమె చాలా లెక్కసరి మనిషి అని కూడా చెప్పచ్చు మనం. చూడడానికి ఒక మాదిరిగా ఉండొచ్చు ఈమె. జాతకుడు వ్యాపారం కానీ, వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. చాలా కష్టపడి ఇతని భార్య కూడా బాగా డబ్బు సంపాదిస్తుంది. భార్య కూడా డబ్బు సంపాదిస్తుంది, చాలా కష్టపడుతుంది. అలాగే శుక్రుడు తులారాశిలో ఉంటే జాతకుని కుటుంబానికి చెందిన స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. స్వభావరీత్యా కానీ మంచి వ్యక్తులైనప్పటికీ కూడా ఇతని భార్య మాట్లాడే విషయాలలో తొందరపాటుతనాన్ని కనపడుతుంది మనకు. అంటే అంత తొందరపాటుగా మాట్లాడుతుంది. ఓకే, ఆమె తలుచుకుంటూ ఇతరులకు మంచి చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. కానీ
తను దుందుడుకు ప్రవర్తన కలిగి ఉండడం వలన చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. చాలా స్పీడ్ మనస్తత్వం అన్నమాట. ఏదేమైనా ఈ జాతకుడు కుటుంబ జీవితం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. కుటుంబ జీవితము తన భార్య కూడా ఆ కుటుంబం బాగుండడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది, అందులో విజయాన్ని కూడా సాధిస్తుందని చెప్పచ్చు. ఇంకా జాతకుడు కూడా సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటాడు, ఆర్థికంగా బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక శుక్రుడు వృశ్చిక రాశిలో ఉంటే జాతకుని భార్య ఆరోగ్యవంతమైన ఎరుపు రంగుతో మగం కలగా ఉంటుంది. శరీర క్షాయ కూడా ఎర్రగా ఉండొచ్చు, కాస్త హైటే ఉండొచ్చు, ఈమె పొడవుగా ఉండొచ్చు, మంచి ధైర్యవంతురాలు, ఇతరులను మెప్పింపజేసే గుణం కూడా ఉంటుంది ఈమెలో. ఈమె తన మామగారితో అయితే అంతగా సహకరించదు, ఈమె కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది. మరి చివరకు తన భర్తతో సంతానంతో కూడా గొడవలే ఉంటాయి. జాతకుడు భూముల వ్యవహారాలు, యంత్రాల పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారంలో కానీ యంత్రాలతో కానీ లాభాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఇతని భార్య కాస్త బక్కపలుచగా ఉండొచ్చు, అయితే బలం బాగుంటుంది ఈమెకు, స్ట్రాంగ్ అన్నమాట. అయితే ఈమెకు రక్తలోపాలు ఉండొచ్చు, అధిక ఉష్ణం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని చెప్పచ్చు మనం. తర్వాత ధనుస్సు రాశిలో శుక్రుడు ఉంటే ఇక్కడ ఎలా చెప్తాం, జాతకుని భార్య లేదా జాతకుడు కానీ లేదా జాతకురాలు కానీ పొడవుగా ఉంటారని చెప్పచ్చు. ఆమె మంచి విలాసవంతమైన జుట్టు, హెయిర్స్ అనేవి బాగా అందంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఈమె ముఖ కలయికలు అనేది చాలా ఆకర్షణీయంగా, అట్రాక్షన్గా ఉంటాయి. భార్య మంచి విద్యాధికురాలు అయి ఉంటుంది, అయినప్పటికీ చాలా నెమ్మదస్థిరాలు, వినయ విధేయతలు కూడి ఉంటుంది. అలాగే జాతకుని సోదరీమణులు తెలివైన వారు, విద్యావంతులు, మంచి అవకాశాలను తీసుకొని జాతకుడు బాగా సంపాదించే అవకాశం కూడా ఉంది. జాతకుని భార్య శీతల సంబంధమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉండొచ్చు అని చెప్పచ్చు. శుక్రుడు మకర రాశిలో ఉంటే జాతకుని భార్య దట్టమైన ఎర్రటి ఛాయ కలిగి ఉంటుంది, విశాలమైన ముఖము, అందగత్తెగా ఉండొచ్చు. కానీ జలుబు, దగ్గు లాంటి రుగ్మతలు ఉండే అవకాశం ఉంది. ఇతనికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. భార్యకు అనారోగ్యం ఉన్నప్పటికీ జాతకుడు ఆమెను చాలా గాఢంగా ప్రేమిస్తాడు. ఇతని సోదరీమణులు చాలా అందంగా ఉంటారు. జాతకునికి ద్రవ, కళ లేదా యంత్ర సంబంధమైన వ్యాపారాల ద్వారా అదృష్టం కలిసి రావచ్చు అని చెప్పచ్చు. శుక్రుడు కుంభరాశిలో ఉంటే జాతకుని భార్య గుండ్రటి ముఖం కలిగి ఉంటుంది, సాధారణ ఎత్తు ఉంటుంది, మాటల్లో చాలా నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ అర్థవంతంగా మాట్లాడే గుణం ఉంటుంది. ఈమె ముదురు ఎరుపు రంగు వర్ణంలో ఉండొచ్చు. ఈమె జీవితంలో క్రమేసి అదృష్టాన్ని అందిపుచ్చుకుంటుంది. ఇతని సోదరిమణులు కూడా జీవితంలో ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. జాతకుడు తన వివాహం తర్వాత నుండి 2 సంవత్సరాల లోపు చాలా లాభాన్ని పొందే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. ఇతని భార్య వాంతుల లాంటి సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు అని చెప్పచ్చు. శుక్రుడు మీనరాశిలో ఉంటే
జాతకుని భార్య కోమల ముఖం కలిగి ఉంటుంది, ఓర్పు కలిగి ఉంటుంది. ఈమె చూడ్డానికి గొప్పగా కనిపించినప్పటికీ కూడా అయితే ఈమెను అదృష్టం అనేది ఈమెను వెన్నంటే ఉంటుంది, నిరంతరం వెన్నంటుంటుంది, మంచి సంపాదిస్తుంది. సోదరీమణులు కూడా జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు. మనం జాతకుడు మంచి ధనవంతుడవుతాడు మరియు విలాసవంతమైన జీవితాన్ని కూడా పొందుతాడని చెప్పచ్చు. కొంతమంది వ్యక్తులు ఇక్కడ శుక్రుడు ఉన్నప్పటికీ, శుక్రుడు మీనంలో ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల జాతకంలో భార్య అంత అందగత్యగా లేకపోవచ్చు, మామూలుగా ఉండొచ్చు. అయినప్పటికీ అట్టి భార్య కూడా చాలా అదృష్టవంతురాలు అవుతుందని చెప్పచ్చు. జాతకుని అరచేతిలో శుక్రరేఖ అనే ఒకటి ఉంటుంది. అది చుట్టుకొని ఉండే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో చేప బొమ్మ అనేది ఉంటుంది చూడ. ఒకవేళ ఆ చిహ్నం ఉంటే కనుక ఆ జాతకుడు చాలా అదృష్టవంతుడని చెప్పచ్చు. మనం శుక్రరేఖ చుట్టుకొని ఉన్న చోట ఇలా గుర్తు ఉంటే కనుక చాలా సంపన్నుడవుతాడని చెప్పచ్చు. ఈ విధంగా మనము 12 రాశులు శుక్రుని ఫలితాలు చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. నమస్తే.